హై టు ఎవ్రీవన్. నేను ఈ ప్యాషన్ జర్నీ అనే ఛానల్లో సెల్ఫ్ మోటివేషనల్ అండ్ ఎథిక్స్ అండ్ డిసిప్లిన్ గురించి ఎక్కువగా స్ట్రైక్అవుట్ చేస్తూ అన్ని విషయాలు ఆ, తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఎస్పెషల్లీ ఎక్కువ కంటెంట్ అనేది ఈ మోటివేషనల్ అండ్ డిసిప్లిన్ కాన్సెప్ట్స్ మీద మన లైఫ్ జర్నీలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇన్ రైట్ వే అనేది దాని గురించి ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ రైట్ నౌ సెల్ఫ్ మోటివ్ అండ్ సెల్ఫ్ అంటే మన గురించి మోటివ్ మనము ఎలా దాన్ని ఒక పాజిటివ్ మెంటల్లో మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ దానికి ఏదైనా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలు అనేవి ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాలి అనేది మన ఆలోచనల మీదనే మన సరౌండింగ్స్ ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఎక్సెట్రా వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి అట్ ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ ఎనీ సిచ్యువేషన్స్. కాబట్టి మనము ఎలా ఆలోచించాలి సెల్ఫ్గా అంటే అండర్ క్రిటికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనము మన మన గురించి మనమే ఆలోచించాలి. ఇంకొకరి సజెషన్ తీసుకుంటే కొంతమంది కరెక్ట్గా ఇస్తారు, కొంతమంది రాంగ్ వేలో ఇస్తారు. అంటే ఇది చెప్తారు, 10 మందిని అడిగితే కంటెంట్ ఏదైనా ఒక విషయం గురించి 10 మంది అడిగితే 10 మంది 10 రకాలుగా చెప్తారు వాళ్ళ వేలో. కొన్ని యూనిక్గా ఉంటాయి, కొన్ని నాన్ యూనిక్గా ఉంటాయి. అండ్ దాంట్లో ది బెస్ట్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. మన బ్రెయిన్ని మనమే ట్రైన్ చేసుకోవాలి. ఒక మంచి వేలో, ఒక మంచి పాత్రలో మనము ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం సెల్ఫ్గా మోటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కావచ్చు, ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. అంటే చదివే మనకు ఎక్కువ లైఫ్లో, అంటే చదువుకుంటేనే బాగుపడతాము, చదువుకుంటేనే మన యొక్క లైఫ్ అనేది బాగుంటుంది అని ఇలా థింక్ చేస్తారు. అలా థింక్ చేయొచ్చు, కానీ చేయొచ్చు అంటే ఆ మెంటాలిటీ, ఆ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం అంటే వాళ్ళకు భయం లేదు. లైఫ్ని ఎలా అయినా మనం లీడ్ చేయొచ్చు. అంటే తల్లిదండ్రుల యొక్క మోటివ్ అనేది కూడా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చెప్పే ప్రతి ఒక్క వర్డ్స్ కానీ, వాళ్ళకి చెప్పే మోటివేషనల్ అంటే వాళ్ళను ఇన్స్పైర్ చేసే థింగ్స్ అనేవి తల్లిదండ్రులు కూడా ఎక్కువ టేక్ కేర్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కువ స్ట్రెస్, ఈ బాధ నాకు ఒక్కనికే వచ్చింది, ఈ బాధ నాకే జరుగుతుంది, ఈ కష్టం నాకే ఉంది అనే ఆ మెంటాలిటీలో చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరు ఫీల్ కాకూడదు. ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉండకూడదు అని నేను అనుకుంటాను. సెల్ఫ్ అనేది మనము మనకంతా మనము ఎన్నో వస్తాయి లైఫ్లో. ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెస్ వేలో ఉండదు లైఫ్ అనేది. ఎప్పుడు అడ్డంకులు అనేవి మనం వెళ్ళే రూట్లో ఖచ్చితంగా, మనం వెళ్ళే జర్నీలో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని అన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలానే మన లైఫ్ అనేది ఒక ఎక్స్ప్రెస్ కాదు. ఎప్పుడు అది స్టాప్ అవుతా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే మనకు ఆపోజిట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి మనల్ని అక్కడితోనే స్టాప్ చేయాలి అని అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటాయి. ఆ అడ్డంకుల్ని మనం అధిగమించి ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకరు చెప్పిన దాన్ని ఎక్కువ బెస్ట్ గుడ్ థింగ్స్ చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తీసుకొని మంచి విషయాలు చెప్పినా, ఎవరు చిన్నలు చెప్పినా పెద్దలు చెప్పినా యాక్సెప్ట్ చేయాలి. చెడు విషయాలు చెప్తే ఇమ్మీడియట్ దాని నుంచి క్విట్ అయిపోతూ మన టైం అనేది సేవ్ చేసుకుంటూ మన లైఫ్లో మనము ఇతరులకు ఎంత మంచి చేస్తున్నాము, ఇతరులకు మనము ఎంత సపోర్టెడ్గా ఉంటున్నాము అనే దానిపైన మన కల్చర్ అనేది మనం చేసుకోవాలి. అప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, మన లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రిగ్రెట్గా ఫీల్ కాము, లోన్లీనెస్ ఇవన్నీ అవాయిడ్ అవుతాయి.
ఇప్పుడు మనము ఒకరి నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం కూడా వాళ్ళకు అంతే ఎక్స్పెక్టబుల్గా మనము వాళ్ళకు సపోర్ట్ చేయాలి. అప్పుడే బోత్ సైడ్స్ అనేది బాగుంటుంది. డిసిప్లిన్ అనేది కూడా ఒక మెయిన్ ఆస్పెక్టే, అది కూడా ఉండాలి. అంటే చిన్న పెద్ద అనే గౌరవం ఇచ్చుకుంటూ ఒకరు పెద్ద ఎక్కువ లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా వేరియేషన్స్ అనేవి చూడకుండా మనము మన లైఫ్లో లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైతే మంచి చేద్దాం, అది లేకపోతే మనము కాన్స్టెంట్గా ఉన్నా కూడా జరిగేది ఎలానో జరుగుతుంది. చేస్తే మంచి చేయాలి, లేకపోతే మనం కాన్స్టెంట్గా మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని నా యొక్క ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. ఇలానే మంచి కంటెంట్ నేను చేయాలి ఫ్యూచర్లో అని నేను భావిస్తూ ఈ ఛానల్ని క్రియేట్ చేశాను, ప్యాషన్ జర్నీ అనే ఛానల్ని. మీకు నేను చెప్పిన కొన్ని థింగ్స్ ఇవి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ టు ఆల్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.